నాలుగైదు మండలం అవధత్పూర్ గ్రామంలో సిల్లింగ్ ల్యాండ్ 7.5 ఎకరాల భూమి ఉండేది. అయితే మదర్ ఇండియా అనే వ్యాపారవేత్త అక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ పేరుతో వచ్చి 7.5 ప్రభుత్వ భూమిని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి. అయితే ఇది ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ ఎట్లా అయిందనేది మాకు వరకు తెలియదు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఈ భూమి నాది అని చెప్పేసి అక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసుకొని చుట్టుపక్కల రైతుల్ని ఎవరిని కూడా ఆ ప్రాంతంలో పోకుండా, అంటే వాళ్ళ చేనులలో పోకుండా ఫెన్సింగ్ దారిని మొత్తం ప్యాక్ చేసిన పరిస్థితి. అందుకనే రైతులందరూ కలిసి గతంలో కూడా అధికారులకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరలా మాకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. అంటే మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు వ్యాపారం పేరుతో ఈ ప్రాంతంలోకి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళు భూములు కొనుక్కుంటారు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కనున్న చేనులకు ఎవరికి చేనులలో పోనీయకుండా అక్కడున్న దారిని మొత్తం కబ్జా చేసి ఈరోజు రైతులందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే మేము ఏం కోరుతున్నాం అంటే, ప్రభుత్వ భూమి ఎట్లా కబ్జా చేసుకుంటూ అది ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, మొదటగా రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలి. దాంతో పాటు అక్కడ రైతులకు అందరికీ పక్క చేనులు వెళ్ళడానికి దారిని ఏర్పాటు చేయాలి. అట్నే ఎవరైతే ఈ ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసిరో సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే గతంలో కూడా అనేక మార్లు వినియోగించుకుంటే పరిస్థితి, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే మరోమారు ఈ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈరోజు పనులు బంద్ చేసుకొని ఎండ అనక ఈరోజు విపరీతమైన ఎండ కొడుతున్నప్పటికి వచ్చి రైతులందరూ వచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే, ఈరోజు చేన్లలో దున్నుకోవాలి, అక్కడ ట్రాక్టర్లు వెళ్ళండియట్లేదు, ఏ ఒక్క ఎడ్లు వెళ్ళడేయట్లేదు. అందుకనే మా పొలాలను కబ్జా చేసుకొని మాకు దారి లేకుండా చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని అధికారులు ఏం చేస్తారు అని చెప్పేసి మేము తప్పుగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వ భూమి యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఇరుపక్కల ఉన్న రైతులకు తొవ్వను ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నంత ఎస్సీలు ఈరోజు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి సంబంధిత రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నాగలేద మండల్ అవధత్పూర్ గ్రామం. అవధత్పూర్ గ్రామానికి సంబంధించిన మా రైతులకు మదర్ ఇండియా వచ్చి సిల్లింగ్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. కొన్నాడు. దాంట్లో 7.5 ఎకరాలు ఉంటుంది. అక్కడ రైతులకి ఎంత పోవడానికి తవ్వలేదు. తవ్వ ఇవ్వంటే నేను ఇవ్వను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఏడిపోతారు అని బెదిరించడం జరుగుతుంది మాకు రైతులకు. ఆ బెదిరించడం వల్ల వీళ్ళు కూడా పోవడానికి కూడా వీళ్ళని తవ్వలేదు. అదేవిధంగా 1 ఎకరం తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరం మళ్ళీ కబ్జా చేయడం జరుగుతుంది. 1 ఎకరం తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేస్తుంది. అందువలన మాకు రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ మేడంని కోరుకుంటున్నాం. ఆయన 4 ఎకరాలు తీసుకున్నారు. 1 ఎకర్ ఆయన కబ్జా చేసుకున్నారు. అది 1 ఎకర్కి రాకొచ్చారు. ఆయన కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకుంటే నాకు మాట్లాడకొచ్చింది. ఏమో చెప్తే ఎవరిచ్చింది, మీరు సర్వే చేయండి, సర్వే నాకే చేయండి. ఆయన కొంచెం భూమి తీసుకున్నాడంతా చేసుకొని నాకే సర్వే చేయండి. 1 ఎకరం మీరు చేసుకుంటారు, ఆయన 40 ఎకరం ఆయన చేసుకుంటారు. అది కోసం కలెక్టర్ మేడం నాకు న్యాయం చేయాలంటే కోరుకుంటున్నాను.